మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేశాడు. అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేశాడు. ఇక బాలయ్య తన మూవీ క్లైమాక్స్ ని క్లోజ్ చేస్తుంటే నాగ్ డబుల్ ధమాకా కన్ఫర్మ్ చేశాడు. వెంకీ సైంధవుడిగా ప్రయోగం పూర్తి చేసే పనిలో ఉంటే రజనీకాంత్ సినిమా పనుల్ని లోకేష్ కనకరాజ్ షురూ చేశారు. ఇలా సీనియర్ హీరోలు కూడా ఈ వారం ఫుల్ బిజీ. బోలా శంకర్ లో పవన్ ని ఇమిటేట్ చేస్తూ ఖుషీ సాంగ్ తో సర్ప్రైజ్ ఇచ్చాడు చిరు. ఆ వీడియో నిన్నటి నుంచి వైరల్ అయింది. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేయటంతో ఒక్కసారిగా బోలా శంకర్ మూవీ తాలూకు హైప్ భారీగా పెరిగింది. అనిల్ రావిపూడితో చిరు చేసే సినిమా తాలూకు అనౌన్స్మెంట్ ఈ వారమే రాబోతోంది. ఇక నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న భగవత్ కేసరి ప్యాచ్ వర్క్ కూడా పూర్తి కాబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ 60% పూర్తయిందట. ఇందులో 3 విజువల్ ఎఫెక్ట్స్ బేస్ చేసుకుని తీసిన సీన్ కోసమే 5 కోట్ల ఖర్చొచ్చిందట. విక్టరీ వెంకటేష్ తో శైలేష్ కొలను తీస్తున్న మూవీ సైంధవుడు. ఈ సినిమాలో కీరోలైన పాపపాత్రని పరిచయం చేసిన ఫిలిం టీం కొత్త ప్రోమోని ఈ సండే విడుదల చేయబోతోంది. అంతేకాదు 2024 సమ్మర్లో వెంకీతో F4 ని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. నాగ్ ఒకవైపు కొత్త మూవీ ప్లానింగ్, మరోవైపు బిగ్ బాస్ కొత్త సీజన్ అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మణిరత్నంతో కమల్ హాసన్ తీయబోయే మూవీలో కింగ్ నాగ్ గెస్ట్ రోల్ వేయబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. లాల్ సలాం తో తన గెస్ట్ రోల్ తాలూకు షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు లియో షూటింగ్ పూర్తి చేసిన లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేశాడు. దసరాకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందట.